హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. సిద్ధు నటించిన జాక్ మూవీ చూశాను. చూసిన తర్వాత లిటరల్లీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇదేంటో నేను మూవీ రివ్యూ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని రాడ్ మూవీసే వస్తున్నాయి. ఆడియన్స్ మీద పగబట్టినట్టుంది. మూవీ ప్లాట్ ఏంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి ప్రతిదీ అవ్వాలని కోరికుంటుంది. కానీ మనోనికి ఓపిక తక్కువ కదా, ఎక్కడ కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోడు. చివరికి హీరోకి రా ఏజెంట్ అవ్వాలని ఉంటుంది. రా ఏజెంట్ అవ్వడానికి ఏం చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు, చివరికి ఏజెంట్ అయ్యాడా లేదా అనేది మీరు మూవీలో చూడాలి. మూవీ చూస్తుంటే ఏందిరా భయ్ అనిపిస్తుంది. రాని కామెడీ చేసి పారేశారు. హీరోకి ఏం కావాలి అని అనిపిస్తుందో అది అప్పుడు చిటికెలో అయిపోతుంది. అలా అయితే మూవీ ఎందుకు సార్? ఏదో సినిమా తీయాలి కదా అని తీసినట్టుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే రావమ్మ మెరుపు తీగ అన్నట్టుంది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. మ్యూజిక్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సిద్ధు అన్న ఆ డీజే టిల్లు మూవీ నుంచి బయటికి రావాలి. డీజే టిల్లు కామెడీ కాబట్టి వర్కౌట్ అయింది. కానీ ఇది రా మూవీ ఎలా ఉండాలంటే సీరియస్గా ఇంటెన్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉండాలి. కానీ ఈ మూవీలో అవేముండవు. పోనీ థియేటర్ నుంచి మధ్యలో బయటికి వద్దామనుకున్నా, కానీ ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. డబ్బులు ఎవరికి ఊరికే రా. మూవీ నాకైతే వర్త్ అనిపించలేదు. ఈ మూవీకి నా రివ్యూ 2/5. మీరు మూవీ చూసారా? చూసుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.